నెహ్రూ యువ కేంద్ర వరంగల్ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జాతీయ సమైక్యతను పెంపొందించడం కోసం భిన్నత్వంలో ఏకత్వం సాధించడమే లక్ష్యంగా ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా కేరళ రాష్ట్రం నుండి 27 మంది యువతి యువకులు వరంగల్కు రావడం జరిగింది. 27వ తేదీ తారీఖు నుండి మార్చి 3వ తారీఖు వరకు 5 రోజుల పాటు జరగనున్న ఇంటర్ ఎస్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా రేపు ప్రముఖ చారిత్రాత్మక 1000 స్తంభాల గుడి ప్రాంగణంలో కేరళ మరియు తెలంగాణ జానపద కళా సంస్కృతికి ఉత్సవం ఏర్పాటు చేస్తున్నట్లు నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ చింతల కూరపాటి హాస్పిటల్స్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ యువజన అవార్డు గ్రహీత డాక్టర్ ఆకులపల్లి మధు పాల్గొన్నారు. యూత్ అఫైర్స్ ఇండియన్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో మన వరంగల్లో జరుగుతున్నటువంటి కల్చరల్ ఫెస్టివల్. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఉండేటువంటి మన భారతదేశంలో వివిధ రాష్ట్రాల ప్రజల మధ్య సత్సంబంధాలు పెంపొందించడంలో భాగంగా చేసినటువంటి కార్యక్రమం మన వరంగల్లో జరగడం అనేది గర్వకారణం. అయితే ఈ కార్యక్రమంలో సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఆధ్యాత్మిక సమ్మేళనంగా ఇది 1000 పిల్లర్ టెంపుల్ ప్రాంగణంలో జరుగుతుంది. కాబట్టి వరంగల్ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు 1000 పిల్లర్ టెంపుల్ ప్రాంగణంలో ప్రారంభమై 7-8 వరకు కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి ట్రై సిటీ ప్రజలందరూ కూడా కార్యక్రమంలో